వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కూటమి ప్రభుత్వంలో సీఎంగా రెండోసారి పోలవరం ప్రాజెక్టు సందర్శించిన చంద్రబాబు ఆ పనులపై పచ్చి అబద్దాలు చెప్పారని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ప్రాజెక్టు స్పిల్వే గేట్లు తమ ప్రభుత్వం అమర్చిందని, తమ హయాంలోనే ప్రాజెక్టులో 72% పనులు పూర్తయ్యాయని చంద్రబాబు చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. గుంటూరులో వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులకు చంద్రబాబు అబద్దాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ప్రాజెక్టు సందర్శన తర్వాత ఆయన మీడియా ముందు అసత్యాలతో కూడిన ప్రకటనలు చేశారు. బహుశా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మొన్న అయిన తర్వాత ఇది రెండవసారి ఆయన పర్యటన తర్వాత ఆయన మీడియాతో చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. కానీ దానిలో కొన్ని విషయాలు చూస్తే కొంత ఆశ్చర్యం వేసింది. వయసులో చాలా పెద్దవారు, అనుభవంలో చాలా పెద్దవారు, రాష్ట్రానికి అదృష్టవశాత్తు 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి మాట్లాడిన ప్రతి మాట కూడా అసత్యాలతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడారు. ఎందుకంటే నేను అద్యాంతం ఫాలో అయ్యాను. మాజీ ఇరిగేషన్ మంత్రిగా ఆ ప్రాజెక్టులో ఏం జరిగిందో నేను 2.5 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూశాను. అంతకు ముందు జరిగినటువంటి విషయాలను కూడా సమగ్రంగా తెలుసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఎప్పుడు చెప్పే మాట ఉంది కదా, ఏది రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ 7 తెలంగాణ గ్రామాలని కలిపేంత వరకు నేను ప్రమాణ స్వీకారం చేయనన్నాను, అందువల్లే కలిపారు, అసలు ఈ ప్రాజెక్టు నేనే తీసుకొచ్చాను, భూమార్గం పట్టించాను, అసలు రాజశేఖర రెడ్డి గారికి ఏమీ సంబంధం లేదు, దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ ఆయనకు సంబంధం లేకపోయినా ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు. కానీ దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఆయన దాన్ని ఓన్ చేసుకున్నట్టు, ఆయన చేస్తున్నట్టు ఇలాంటి కథలన్నీ కళ్ళు చెప్పారు. అది ఎప్పుడు చెబుతూనే ఉంటాడు, ఆయన పురాణం అంతా చెప్తూనే ఉంటాడు, దాన్ని ప్రజలు వింటూనే ఉంటారు, నమ్మరు, అది వేరే అంశం. ఇక్కడ విషయం ఏంటంటే 2014-19 వరకు రాత్రి పగులు పనిచేశారంట. ఎక్కడ రాత్రి పగులు పనిచేశారు అసలు మీరు? 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు కొంతకాలం పనులే చేయలే, బేరసారాలు ఆడారు. కేంద్రం చేయవలసినటువంటి ప్రాజెక్టుని టోటల్గా కేంద్రం తీసుకోవాలి, కేంద్రమే ఖర్చు పెట్టాలి, కేంద్రమే చేయాలి, అలాంటి ప్రాజెక్టుని మీరొద్దు మేము చేస్తామని చెప్పి బతిమలాడి బామాలి తీసుకున్నారు మీరు. అది చరితాత్మకమైన తప్పిదం మీరు చేశారు. పైగా 16లో తీసుకుంటూ 13-14 రేట్లతో మేము పూర్తి చేస్తామనేటువంటి మాటతో మీరు తీసుకుని పెద్ద తప్పిదం చేసినటువంటి వ్యక్తులు మీరు, నారా చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే స్పిల్ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. స్పిల్వే గేట్లు ఉంటాయి కదా, ఆ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. నవ్విపోతారు. ఎందుకు ఇంత పశ్చిమాబద్ధం ఆడుతున్నారు? అసలు స్పిల్వేనే మొత్తం పూర్తి చేయలేదు మీరు. గేట్ల సంగతి దేవుడు ఎరుగు. స్పిల్వే టాప్ అసలు పూర్తి కాల, పునాదులు కొద్దిగా పైకి వచ్చింది. మేము వచ్చిన తర్వాత పునాదుల నుంచి పైకి తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారే స్పిల్వే మీదుగా కార్లు వేసుకొని, దాన్ని మేము పూర్తి చేశాం. స్పిల్వే గేట్లు మేము అమర్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్చాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే స్పిల్వే కొద్దిగా పైకి లేవగానే పెద్ద రేకు తీసుకొచ్చి అక్కడ పెట్టి భజన చేశారు. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు? అంటే మీకు మీడియా బలం ఉందని, మీకు చెప్పేటటువంటి ఛానల్స్ ఉన్నాయని, రాసేటటువంటి పత్రికలు ఉన్నాయని పచ్చి అబద్ధాలు చెప్పడానికి ఆర్ యు నాట్ ఫీలింగ్ షై? మేము చేసిన పనులు మీరు చేసామని చెప్పుకునేటువంటి కార్యక్రమం మీరు ఇవాళ చేస్తున్నారు. అదేమంటే 72% ఉంటాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు లెక్క నాకు అర్థం కాల. 72% పూర్తి చేశాం. 72 కాదు, 50% కూడా మీరు పూర్తి చేయలే. ఇది వాస్తవం. మీరు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మొన్న ఈ మధ్యనే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిపుణుల కమిటీ వచ్చి వెళ్ళింది. కెనడాకు సంబంధించిన వారిద్దరు, అమెరికాకు సంబంధించిన వారిద్దరు, ప్రపంచంలోనే ప్రాజెక్టుల మీద పెద్ద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు వచ్చి పరిశీలించి చాలా స్పష్టంగా చెప్పారు ఇవన్నీ తప్పులు చేశారు. ఎవరు తప్పులు చేశారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్యలోనే తప్పిదాలన్నీ జరిగాయని చెప్పారు. ఇంకో మాట అంటాడు చంద్రబాబు నాయుడు గారు, అబద్ధం, అసత్యం, అవలీలగా చెప్పగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే
పొలిటీషియన్స్లో అది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. అధికారంలోకి మేము వచ్చిన తర్వాత అంట కాంట్రాక్టర్ని మార్చేసామంట. కాంట్రాక్టర్లు మార్చేయటం వల్లనే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందట అనేక సార్లు చెప్పాను నేను. చంద్రబాబు నాయుడు గారు విన్నారు, అప్పుడు దేవినేని ఉమా గారు విన్నారు, ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు వింటున్నారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి గల కారణం ఏమిటి? క్వశ్చన్ మార్క్. ఆలోచించమని మనం చేస్తున్నాం. రైతులకు పుష్కలంగా సాగునీటిని అందించేలా నీటి సంఘాల కమిటీ నాయకులు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఏలేరు డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పిఠాపురం పట్టణానికి చెందిన సోము సత్తిబాబు, అలాగే పీబీసీ డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ గా టీడీపీ సీనియర్ నాయకుడు కొత్తపల్లి మండలం నాగులపల్లికి చెందిన అనిశెట్టి సత్యానందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సోము సత్యబాబును, అనిశెట్టి సత్యానందరెడ్డిని మాజీ ఎమ్మెల్యే వర్మ ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఏలేరు పీబీసీ డిస్ట్రిబ్యూషన్ కమిటీ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన కటారి రాజాబాబును, ఎలుబండి బాబులను ఘనంగా సన్మానించారు. కమిటీ ఎలక్షన్లు జరిగినాయి. ఏలేరు డివిజన్, పీబీసీ డివిజన్, 2 జనసేన 2 తెలుగుదేశం పార్టీ తీసుకోవడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం శివారు ఆయకట్ అంటే నీటికి ఎద్దడి ముంపుకు ముందు ఉండే ఆయకట్. ఇప్పుడు ఈవేళ గెలిచిన ఇటు సోము సత్యబాబు గారు కానీ, సత్యానంద రెడ్డి గారు కానీ, కటారి రాజబాబు గారు కానీ, అలాగే జనసేన నుంచి కూడా వైస్ చైర్మన్ తీసుకున్నారు. అలాగే జనసేనలో గెలిచిన మన డిస్ట్రిబ్యూటివ్ కమిటీ మెంబర్స్ కానీ, మీ అందరి యొక్క బాధ్యత ఏంటంటే రైతులకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా నీటి పంపకంలో, వాటర్ మేనేజ్మెంట్ లో మీరు శ్రద్ధగా కసిగా పనిచేయవలసిన బాధ్యత మీ అందరి మీద పెట్టామని చెప్పి నేను తెలియజేస్తాను. ఇచ్చేదంటే పీబీసీని పిఠాపురం బ్రాంచ్ కెనాల్ తీసుకుంటే మరి మీ బాధ్యత ఎక్కడి నుంచి తుని వరకు కూడా నీటిని నడపవలసిన బాధ్యత. ఏలేరుని తీసుకుంటే థైలాండ్ వరకు కూడా నీటిని నడపవలసిన బాధ్యత. పురుషోత్తపట్నం తెచ్చి ఏలేరు ప్రాజెక్ట్ ని నిండుకొండలా నింపుంచాం. అలాగే పిఠాపురం బ్రాంచ్ కెనాల్కి మన హక్కులు, మనకి సామర్థ్యంలో ఎంత లెవెల్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా నాతో పోరాటం చేసిన మన నాయకులందరికీ తెలుసు. ఆ బ్రాంచ్ కెనాల్ మీద కూడా మానిటర్ చేసి థైలాండ్ వరకు నీరు వచ్చి బాధ్యత కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ గెలిచిన నాయకుల మీద ఉందని తెలియజేస్తూ మీకు అండగా ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసికట్టుగా ఏ విధమైన విభేదాలు లేకుండా పనిచేస్తూ రైతుల పంటలు పుష్కలంగా పండే విధంగా ముందుకు సాగాలని వారందరికీ తెలియజేస్తూ గెలిచిన వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గెలిచిన తెలుగుదేశం పార్టీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ మెంబర్స్, అలాగే జనసేన పార్టీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ మెంబర్స్ కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నారాయణ స్కూల్లో మరో విషాదం చోటు చేసుకుంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ స్కూల్ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ సూసైడ్ చేసుకున్నాడు. ఉరివేసుకుని చనిపోయాడు లోహిత్. అర్ధరాత్రి అందరూ పడుకున్న సమయంలోనే నారాయణ స్కూల్ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ సూసైడ్ చేసుకున్నాడు. ఇక ఈ విషయం తెలియగానే రంగంలోకి దిగారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్కూల్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు విద్యార్థి తండ్రి పలు సంఘాల నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. విద్యార్థిపై ఒత్తిడి తీసుకురావడం వల్లే చనిపోయాడని వాపోయారు. రాజకీయ పార్టీలో చేరే విషయం గురించి సినీ నటుడు మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే మనోజ్ జనసేన పార్టీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంలో ఆయన ఆళ్లగడ్డ పర్యటన సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా మంచు మనోజ్, నాగమౌనికరెడ్డి దంపతులు శోభాఘాట్లో ఘనంగా నివాళులు అర్పించారు. ఎంతో కాలంగా ఆళ్లగడ్డకు రావాలని అనుకున్నామని ఇవాళ తమ అత్తమ్మ జయంతి సందర్భంగా వచ్చినట్లు మనోజ్ తెలిపారు. ఆళ్లగడ్డ ప్రజలు తమకు ఘన స్వాగతం పలికి ఎంతగానో ఆదరించారని తెలిపారు. జనసేన పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో వివరణ ఇస్తూ తాను ఇప్పుడే ఏమీ మాట్లాడనని మంచు మనోజ్ తెలిపారు. ఈరోజు మా అత్తగారు జయంతి, అందుకోసం ఫస్ట్ టైం మా కూతురు దేవసేన శోభని ఈరోజు ఆలగడ్డకి తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు తీసుకురాలేదు పుట్టాక. సో ఎప్పటి నుంచో ఈరోజు జయంతికి తీసుకెళ్దామని వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఆ రోజు వచ్చింది. అండ్ ఈరోజు మేము ఫ్యామిలీతో పాటు, మా కజిన్స్తో పాటు, ఫ్రెండ్స్తో పాటు ప్రతి ఒక్కరు రావడం జరిగింది. అండ్ ఊర్లో ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమగా ఆహ్వానించి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న ప్రతి ఒక్క జనాలకి, భూమా కుటుంబానికి, క్యాడర్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్ని చోట్ల నుంచి వచ్చిన, రాయలసీమ నుంచి ప్రతి చోట్ల నుంచి వచ్చిన నా ఫ్యాన్స్కి, నా వెల్ విషర్స్కి, నా బ్రదర్స్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి.
మంగళగిరి ఎయిమ్స్ లో ఘనంగా తొలి స్నాతకోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం చంద్రబాబు. జమిలీ బిల్లుకు పార్లమెంట్ సమావేశాల్లో మద్దతు తెలిపిన టీడీపీ. జమిలీ ఎన్నికల వల్ల ఎంతో ఉపయోగం ఉందన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. గొరవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సినీ దర్శకుడు వంశీ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శల దాడి. పోలవరం ప్రాజెక్టును సందర్శించి అసత్యాలు చెప్పారంటూ ఆగ్రహం. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.